నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ నదులకు మొక్కుతాం అందులోనే చెత్త గుమ్మరిస్తాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లికి వందనంపై చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిల ప్రెస్ మీట్ నాడు వైఎస్ఆర్ 100 కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ను ఆదుకున్నారని వెల్లడి కూటమి నేతలు ప్రజలకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారంటున్న పేర్ని నాని ఇక డీటెయిల్స్ చూస్తే నదులను దైవ స్వరూపాలుగా కొలవటం మన సాంప్రదాయం గోమాతను పూజిస్తుంటాం కానీ వాటి సంరక్షణకు చర్యలు తీసుకోబోమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు పూజలు చేయడంతో పాటు వాటిని పవిత్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు ఈ మేరకు శుక్రవారం పంచాయతీరాజ్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధికారులతో భేటీ అయ్యారు సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై వారితో సమీక్ష జరిపారు అనంతరం ఈ అంశంపై మాట్లాడుతూ చెత్త నిర్వహణ విషయంలో ప్రభుత్వ పరంగా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు రోజుకు 2 సార్లు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించే ప్రాసెసింగ్ సెంటర్కు పంపించే ఏర్పాట్లు చేస్తామని అన్నారు సెక్రటరీ శ్రీ కన్నబాబు గారికి అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది దాన్ని తీయలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ మొదటిసారి కాదు ఇది ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం అది నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది కానీ దైనందిక జీవితంలో అది రావట్లేదు ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనమదూరు డ్రైన్ చూస్తే భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్ అది పంటకాలం ఆ పంటకాలంలో దాదాపు ఇంకా వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు ఇంకా కిలోమీటర్ లెక్కన ఉంటుంది అందరూ అక్కడ వేసేయటం అది ఏం చేస్తారు మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెదారం ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు ఒక 5 కేజీలు 25 కేజీలు కడుపులో ఉండిపోయినాయి వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం గోరక్షణ ఉంటాం కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం చిన్న ప్రయత్నం అని అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లుల్లి నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకాన్ని ఇవ్వాలని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు
ఈ పథకం అమలుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానం ఉన్నదని అన్నారు. తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని ప్రస్తుతం మంత్రి నిమ్మల రామనాయుడు ఎన్నికల సమయంలో చెప్పిన వీడియోను ఆయన మీడియాకు చూపించారు. సూపర్ 6 ఎటు వెళ్ళిందని ఆయన ప్రశ్నించారు. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. 377 ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో, ఆ 2200 ఎకరాల్లో 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాదాపు మిగిలిన 1850, 1900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు వందలాది కోట్లు ఇచ్చి ఆదుకున్నారని, కానీ ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మేం మోడీతో మాట్లాడతాం, ప్రైవేటీకరణ కాకుండా ఒప్పిస్తామని ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని, మరి మోడీ ఒప్పుకోకపోతే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తారా అని షర్మిల టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. వెసులుబాటు మరి చంద్రబాబు గారు నెల రోజులైనా ఈ చిన్న వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోవడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సూపర్ 6లో భాగంగా చంద్రబాబు గారు మహిళల కోసం చేసిన ఈ వాగ్దానం చాలా ప్రాముఖ్యమైంది. ఇది మంచి పథకం కాబట్టే అటు తెలంగాణలో ఇటు కర్ణాటకలో అమలు చేసిన ఈ పథకాన్ని చంద్రబాబు గారు కూడా సూపర్ 6లో భాగంగా చేర్చడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహిళలకు, అమ్మాయిలకు, ట్రాన్స్జెండర్స్కు ఆర్టీసీ బస్సులలో ఫ్రీ ప్రయాణం చేయగలిగారు, అమలు చేయగలిగారు. అధికారం లేకొచ్చిన 2 రోజుకి
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 వారాలకే ఆర్టీసీలో మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించగలిగారు. అక్కడ వాగ్దానం నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. మరి చంద్రబాబు పనికొచ్చే పథకం ఈ పథకం, మరి ఈ చిన్న పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారికి ఇంత సమయం ఎందుకు పడుతుందో, దీంట్లో విధి విధానాలు ఏముంటాయో, పరిశీలించాల్సింది ఏముంటుందో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే విధి విధానాలు దీంట్లో పరిశీలించి చేయాల్సింది ఏముంటుంది? మహిళలు అన్నాక మహిళలందరికీ వర్తిస్తుంది, ఆడపిల్లలందరికీ వర్తిస్తుంది. మరి దీంట్లో విధులు విధానాలు ఏముంటాయి? బస్సులోకి ఎక్కుతారు, వాళ్ళకు ఫ్రీగా ప్రయాణం చేసే వెసులుబాటు కలిగించాలి. ఇది ఇంత సింపుల్ పథకం కాబట్టే రేవంత్ రెడ్డి గారు 2వ రోజే దీన్ని అమలు చేయగలిగారు. ఏ పథకమైనా అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు అంత తొందరగా మొదటి సంతకంలోనే వాగ్దానం చేశారు. కాబట్టి విధి విధానాలు ఏమీ ఆలోచించకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశం కాబట్టి వెంటనే అమలు చేయడం కూడా కూటమి నేతలు ప్రజల చెవులకు హ్యాపీగా ఉండే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పుడు కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉన్నారే తప్ప ప్రజలు హ్యాపీగా లేరని వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పథకం అమ్మఒడిని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు మార్చి తీసుకువచ్చారని పేర్ని నాని విమర్శించారు. ఈ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళను ఒకటే అడుగుతున్నా, జీవో MS-29 పేరుతో తల్లికి వందనం పథకం తీసుకువచ్చారు. వాస్తవంగా ఇది జగన్మోహన్ రెడ్డి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టారు. పేర్ని నాని వ్యాఖ్యానించారు. గాంధీ గారిలాగా అనిపించింది. ఆయన అడగంగానే, ఏమండి కరెంటు ఛార్జ్ ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచకుండా, ట్రూఅప్ ఛార్జీస్ వేయకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అది ఇస్తారా అని వెంటనే, ఎవరు చెప్పారా నీకు? నేను చెప్పానా? నీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నాడు. అమరావతి అంతా చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని ఛానల్స్ లైవ్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి మొత్తం పరిశీలిస్తారు. తెల్లవారుజాము నారాయణ గారు వచ్చి అక్కడ కూర్చున్నాడు చంద్రబాబు గారి ఇంటి గారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని వెళ్ళాలి. వచ్చాడు, బస్సు ఎక్కారు ఇద్దరు కలిసి. బోని ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి మొదలు పెడతారు. ప్రజావేదికని పడగొట్టి చూశారు. అక్కడి నుంచి మొత్తం అమరావతి అంతా బస్సు వేసుకు తిరిగారు. బస్సు వేసుకు తిరిగి ఏంటో అంతా అయిపోయిన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషను. దాంట్లో ఒక విలేకరు గారు కుంటితనంగా అడిగాడు. మంచోడు ఆయన ఏమడిగాడు, ఏమండి మొత్తం అమరావతి అంతా తిరిగారు కదా, మొత్తం అంతా పొద్దు నుంచి క్యారేజ్ కట్టుకుని రాత్రి సాయంత్రం దాకా తిరిగారు కదా, ఇది సంపద సృష్టించి అమరావతి నిర్మాణం చేస్తాను, ఇక్కడ సంపద ఉన్నాను కదా, ఎంత అవుద్ది, ఎప్పుడులో పూర్తి చేస్తారన్నారు. ఏం మాట్లాడతావే? నేను అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడులో పూర్తి చేస్తావు? నువ్వు ఉంటే అమరావతిలో. ఏదో జెంటిల్మెన్ సినిమా లాగా ఉంది. వెంటనే లేచి మామూలుగా నాలాంటి ఉంటే అడిగాడు, అయితే నువ్వు రిజైన్ చేసి నాకు ఇవ్వు, నేను ఎప్పుడులా చెప్తానని చెప్పేవాడు. అంటే అమాయకులైన విలేకరు ఎదురు మాట్లాడలేరనే కదా. మాట్లాడితే ఆయన అయితే మామూలుగా ఏదో కేసు పెట్టి లోపలేద్దామని. ఇప్పుడు వేస్తున్నారు కదా తప్పుడు కేసులు పెట్టి. 2020, 2019, 2021 అప్పుడు జరిగిన సంఘటనలంట ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి విచారణ చేస్తారంట 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత. ఇదేనా ఎర్రబుక్కు? ఎర్రబుక్కులో రాసుకున్నాయి ఈ దొంగ కేసులన్నీ. అది ఆయన అమరావతి అందరికీ చెప్పాడు. అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం, లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు. సరిపోన్లే. పోలవరం వెళ్ళారు. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తామని భాజపా ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. గత ప్రభుత్వం చేసినట్లు శంకుస్థాపనలకు పరిమితం కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత తొలిసారి కడపకు వచ్చిన సీఎం రమేష్కు తెదేపా, జనసేన, భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు.
కడప నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయం, కడప పెద్ద దర్గాను రమేష్ దర్శించుకున్నారు. నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, మీరు కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లిలో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పి, కడప నుంచి వచ్చారు, ఇంతకుముందు విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు. వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు, అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు 3 లక్షల పైచీలకు ఓటుతో గెలవడం జరిగింది. నా సొంత జిల్లా నుంచి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ నాయకులు అందుబాటులో ఉంటాను. రెండు కూడా ఇక్కడ ఉండే సమస్యలు, అక్కడ ఉండే సమస్యలు రెండు కూడా నా సొంత సమస్యల మాదిరి తీసుకుంటాను. అక్కడని కాదు, రాష్ట్రంలో వాళ్ళు పెట్టిందే పేదలకు ఇల్లు కట్టాలని కాదు. పేదలకు ఇల్లు కట్టాలంటే ఒక సెంటుతో కుదరదు. వాళ్ళ ఉద్దేశమే ఆ స్థలాలతో డబ్బులు కొట్టాలని దాదాపు మొత్తం రాష్ట్రమంతా కూడైకొస్తుంది. దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో సగం పైగా నాయకులు తినేశారు. అది మొదటి నుంచి కూడా, ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీలు జరిపిస్తారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత వెంటనే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిక పైన ఆ ప్లాంట్ తీసుకొని వచ్చేదానికి, ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది. అతను 5 సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను వెళ్ళి ఆ రోజు చెప్పేచ్చు జగన్మోహన్ రెడ్డికి, మీరు 2 సంవత్సరాలు అంటున్నారు, 3 సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి, మిమ్మల్ని వచ్చి సన్మానిస్తానని. 5 సంవత్సరాలైనా కూడా ఆ ఊసే లేదు, అక్కడ ఏం లేదు, స్థలం మార్చాడే తప్పితే ఇంకొకటి లేదు. తప్పకుండా ఏదైతే ఉండిందో చంద్రబాబు నాయుడు గారితో నేను నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది అనకాపల్లిలో. ఆయన విశాఖపట్నం వచ్చాడు. దాని మీద త్వరగా చర్యలు తీసుకుని త్వరగా వచ్చేదానికోసం చేస్తారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామికల్ హబ్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విహంగ వీక్షణం ద్వారా భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం కూడా జరగాలని, పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలు ఉన్నాయని, నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయి, నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలి, గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్నీ మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి వస్తోంది, భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితి ఉంటుంది, 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలి దశ పూర్తి చేస్తాం, వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉంది అని చంద్రబాబు తెలిపారు. Another 8.7 acre state government has to acquire. So basically, sir, over 50 crores amount ichi land konali, sir. Initially, what each step I was in, what will you were the minister at that time, I was a member of parliament. It had reached. ఇక్కడ 2-3 పోర్ట్లు ఉన్నాయి. గంగవరం, విశాఖపట్నం, ఏదైతే భావనపాడు, ఇప్పుడు పేరు మార్చారు మూలపేట అని. ఆ మూలపేటని పేరు మార్చిన కూడా తెలియాలి అందరికీ. పేరు మార్చారు కానీ జరిగింది ఏమీ లేదు. ఈ 3 ఎయిర్పోర్ట్లు ఒకటి. మూడోది ఒక సుందరమైన ప్రదేశం, సముద్రం, దట్టు ఈస్ట్ కోస్ట్. ఇది ఒక పెద్ద అసెట్. ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున పెరగబోయే నగరం. ఈ ఎయిర్పోర్ట్తో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడి నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్లో ఈ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అదే మరిగా ఫేజ్ 1లో బీచ్ రోడ్ భోగాపురం వరకు ఏదైతే బీచ్ రోడ్ ఉందో అది కానీ మనం వేసుకుంటే, ఫేజ్ 2లో ఇంకొక 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్ 3లో లేదంటే కంటిన్యూగా కూడా మూలపేట పోర్ట్ వరకు వేసుకుంటే, మూలపేట నుంచి ఒక పేరలల్ హైవే వచ్చి బీచ్ రోడ్ వచ్చి, ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ హైవే ఈ హైవే కనుక కలిపేయగలిగితే, మధ్యలో కొన్ని కనెక్టివిటీ పెట్టుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇండస్ట్రియలైజేషన్కి. నో ప్లేస్ కెన్ బీట్ దిస్. ఇది నాకు ఒక కళ.
ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.